ప్రజలకి వరదలొస్తే ఫస్ట్ చేయాల్సిన పనేంటి? వరద బాధితుల్ని, ఆ ప్రాంతంలో నీళ్ల మునిగినటువంటి వాళ్ళని, కట్టుబట్టలతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఒక సురక్షిత ప్రాంతంలో దించడం. అక్కడ ఆహారం ఏర్పాటు చేయడం, పడకకి ఏర్పాటు చేయడం. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ మధ్యన 2.5 లక్షల మంది, 2.5 లక్షల కుటుంబాలు విజయవాడలో నీళ్లల్లో ఉండిపోతే వాళ్ళ నీళ్లల్లోనే ఉంచి అందులో 30% మందికి, అది దగ్గరలో నడవగలిగిన ప్రదేశంలో ఉన్నంత వరకు, పడవ వెళ్ళగలిగిన ప్రదేశంలో ఉన్నంత వరకు కాస్త ఆహారం ఇచ్చేసి, మేము డ్రోన్ల ద్వారా లోపలకి ఇచ్చాం, లేకపోతే బోట్ల ద్వారా ఇచ్చామనేటటువంటి కాకమ్మ కబుర్లు చెప్తా సాగించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి నాయకుడు ఎవరు? సిసోడియా. ప్రభుత్వాన్ని కాపాడుతూ ఆ రోజున మంచి జరిగిన దానికి చంద్రబాబు బాధ్యుడు, తప్పు జరిగిన దానికి సిసోడియా బాధ్యుడు. అదే సందర్భంలో మదనపల్లి ఫైల్స్ దగ్గర నుంచి అనేక రెవెన్యూ అంశాల మీద ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా నడుచుకుని జగన్ని దొంగం చేసి చూపించాలనుకున్నటువంటి వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ని సమకూరుస్తూ సాగినటువంటి సిసోడియా. ఇప్పుడు సిసోడియాతో అవసరం తీరిపోయింది. సిసోడియాని ఇంకా ఏదో గట్టిగా ఒత్తిడి చేసినట్టున్నారు, ఆయన చేయలేకపోతున్నట్టున్నారు. అందుకని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు చేనేత విభాగానికి. సరే, అదేదో డిపార్ట్మెంటల్గా కామ్గా జరిగిపోయింది. కానీ జ్యోతి ఇప్పుడు ఆయన అవమానిస్తూ, ఆయన ఏదో ఒక ఉద్యోగితో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి బదిలీ చేసేశారు, ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే ఆయన ఆ స్థాయి అధికారి మీద యాక్షన్ తీసుకోవడం బాగోదని చెప్పి ట్రాన్స్ఫర్ చేసి సరిపుచ్చుకుంది. అంటే వెళ్ళేటప్పుడు కూడా వ్యక్తిత్వ హనం. నిజంగా అయితే ప్రజలకి చేసినటువంటి తప్పు, పాపం వెంటాడింది అనుకోవాలి. ఆయన పాపం కాదు అది. అటు ప్రభుత్వం చేసినటువంటి పాపం ఆయన్ని వెంటాడినట్టు కనబడుతోంది.